కమిటీ మరి కార్యక్రమాలు చేయాలి. నా వంతు సహాయ సహకారాలు కూడా నేను తప్పకుండా చేస్తానని ఈ అవకాశం అందరికీ కూడా ప్రత్యేకంగా నన్ను ఆహ్వానించేందుకు కృతజ్ఞతలతో సెలవు తీసుకున్నాను. ఇక్కడ మనం అందరము కలుసుకున్నందుకు చాలా సంతోషంగా మరి సత్యసాయికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తుంది. ఈరోజు ఇంత మంచి గొప్ప కార్యక్రమాన్ని మనం నిర్వహించుకుంటున్నామంటే మనిషిగా పుట్టి భక్తుడిగా ఎదిగి మరి దేవుడిగా మనందరి మదిలో నిలిచిపోయిన సాయిబాబా జీవితాన్ని మనం తెలుసుకుంటే మనం కూడా ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఎలా ఉండాలి అనేది వారి జీవితాన్ని చూస్తే మనకు అర్థమవుతుంది. మరి అలాంటి బాబాను ఈరోజు ఇంత చక్కగా కొలుచుకోవడము అందరం భక్తులుగా ఎంతో సంతోషకరమైన ఈ సుదినమని మనం గర్వంగా చెప్పుకోవచ్చు. అంటే ఒక మనిషిగా పుట్టినప్పుడు ఎలాంటి కార్యక్రమాలు చేయాలి, తను చేసిన కార్యక్రమాలు కూడా పుట్టపర్తిలో కానివ్వండి, అనేక సేవా కార్యక్రమాలు ఒక పుట్టపర్తిలోనే కాదు ఎక్కడైనా కూడా సాయం నమ్మిన వారికి చాలా మంచి జరుగుతుందని మనకు వారి మందిరాలు, వాళ్ళ ట్రస్టులు, మరి ఆ భక్తులను కూడా ముక్తి మార్గాన, సేవా మార్గాన నడిపించిన మొన్న బాలవికాసం ఈ మందిరానికి వచ్చి వారి యొక్క జన్మదిన కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకు మాట్లాడుతున్నారు. అయితే శ్రీమాతలు ఎక్కువ ఉన్నారు, మన పురుష సోదరులు కొంచెం తక్కువ ఉన్నారు. వాళ్ళకు సర్వసంగా ఎన్ని వాడలు తిరిగి వచ్చినాము, మనం ప్రతి సంవత్సరం తిరుగుతున్నాం. అదే విధంగా ఈ సంవత్సరం కూడా బాబారి యొక్క ఫోటో పెట్టుకుని మనం వీధులన్నీ తిరిగి వచ్చాము. కాబట్టి మనం వీధులు తిరిగినప్పుడు ఎక్కడెక్కడ ఏ అనుభూతి కలిగిందో మనం తెలియకపోయినా బాబా వారు అన్ని చూస్తున్నాడు. దానికి నేను ఒక పాట చదువుతాను, నేను చప్పట్లు కొడుతున్నాను అంతే. సాయి భజన చేతము రండి ఓ భక్తులారా, సాయి భజన చేతము రండి. సాయి సాయి అనుచు మనము సందులన్నీ తిరుగుతున్న, సాయి సాయి అనుచు మన సందులని బాబా ముందు వచ్చి నిల్చుండే. సాయి భజన చేతము రండి ఓ భక్తులారా, సాయి భజన చేతము రండి. మనకు కనబడలేడు సాయిబాబా, మనకు కనబడలేడు. మనమైతే అన్ని విధులు తిరుగుతున్నాం కానీ ఏ రూపంలో వచ్చిందో ఎప్పుడో మనం చూస్తాం. బ్యాంకు మేళాలతోని పాట